నమస్తే, వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా హెడ్లైన్స్. గోదావరి కృష్ణా నదుల్లో తెలంగాణకు వాటా గురించి గతంలో పోరాడిన వాళ్ళం. రాయలసీమకు అక్రమంగా ఒక్క నీటి బొట్టును తరలించిన ఊరుకునేది లేదన్న ప్రభుత్వ విప్ కర్నయ్య ప్రభాకర్. చెప్పిన పంటలు వేయాలని రైతులను బెదిరించే ధోరణిలో కేసీఆర్ మాట్లాడడం దారుణం. 6 ఏళ్లుగా సీఎం కేసీఆర్ క్వారంటైన్లోనే ఉన్నారని ఎద్దేవా చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. కాళేశ్వరం ప్రాజెక్టులో ఆవిష్కృతమైన మరో అద్భుత ఘట్టం. కొండపోచమ్మ సాగర్కు బయలుదేరిన గోదారమ్మ. జలమండలి ఎండీ దానకిషోర్తో భేటీ అయిన పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని వినతి. నిర్మల్ జిల్లా బైంసా మండలం మహగాం గ్రామంలో పోషెట్టి అనే వ్యక్తి మృతదేహానికి పోస్టుమార్టం. ఆత్మహత్య చేసుకున్న పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంతో రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. రైతులతో కలిసి వరి నాట్లు వేసిన తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి. కరోనా మహమ్మారి విజృంభణ చేస్తున్నా మనం పట్టెడు అన్నం తింటున్నామంటే రైతే కారణమని వ్యాఖ్య. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ప్రభుత్వ విప్ కర్నయ్య ప్రభాకర్ హైదరాబాద్లో మాట్లాడుతూ రాయలసీమకు అక్రమంగా ఒక్క నీటి బొట్టును తరలించినా ఊరుకునేది లేదని అన్నారు. పోతిరెడ్డిపాడుపై మా పార్టీకి ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉందని, ఓ పోతిరెడ్డిపాడే కాదు గోదావరి కృష్ణా నదుల్లో తెలంగాణకు వాటా గురించి గతంలో పోరాడిన వాళ్ళమని గుర్తు చేశారు. రాయలసీమకు అక్రమంగా ఒక్క నీటి బొట్టును తరలించినా ఊరుకునేది లేదని గతంలో చెప్పామని ఇప్పుడు మళ్ళీ చెప్తున్నామన్నారు. ఈ నెల 5న ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నుంచి 80,000 క్యూసెక్లను అక్రమంగా తరలించేందుకు జీవో విడుదల చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పోతిరెడ్డిపాడు విషయంలో మా ప్రభుత్వానికి చాలా స్పష్టమైనటువంటి విధానం ఉంది. ఒక పోతిరెడ్డిపాడే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గోదావరి కృష్ణా నదుల్లో నీటి వాటా కోసం గతంలో పోరాటం చేసినటువంటి వాళ్ళు, కేవలం నీటి వాటాల కోసమే అన్యాయం జరుగుతుందని చెప్పేసి రాష్ట్రం కోసం పోరాడినటువంటి వాళ్ళు. అటువంటి సందర్భంలో రాయలసీమకు అక్రమంగా ఒక్క నీటి బొట్టును తీసుకుపోయినా కానీ ముందు నుంచి కూడా వ్యతిరేకిస్తూనే ఉన్నాం, ఇక ముందు కూడా వ్యతిరేకిస్తాం. దాంట్లో భాగంగానే మొన్న 5వ తేదీ నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసినటువంటి జీవో ఏదైతే పోతిరెడ్డిపాడు ద్వారా 80,000 క్యూసెక్లని రాయలసీమకు తరలించకపోదామనేటువంటి దుర్మార్గమైనటువంటి కుట్ర ఏది ఉందో దాన్ని తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వంగా ఎదుర్కొంటాం. నిన్న చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు తన రివ్యూలో జిల్లాకు సంబంధించినటువంటి ఆ ఎఫెక్టెడ్ జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులతో జరిగినటువంటి రివ్యూలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో కూడా ఆలస్యం జరిగేటువంటి పరిస్థితి ఉంటే సుప్రీంకోర్టుకు పోయి అయినా కానీ వివాదాలని పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేస్తామని ఒకవైపు ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉంటే, దురదృష్టం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నటువంటిది, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నామని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడమే దురదృష్టం. దాంట్లో భాగంగానే ఒకవైపు ఏమో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ శాఖ పోతిరెడ్డిపాడు ద్వారా ఎట్టి పరిస్థితుల్లో రాయలసీమకు నీళ్లు రావాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటే, తెలంగాణకు సంబంధించినటువంటి కనీస అవగాహన లేనటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం చేసిందట. దానికోసం రేపు నల్ల జెండాలు నల్ల బ్యాడ్జ్లతో నిరసన తెలపాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నారు. గత 6 ఏళ్లుగా సీఎం కేసీఆర్ క్వారంటైన్లోనే ఉన్నారని ఎద్దేవా చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్. రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ఫైర్ అయ్యారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బత్తాయి తోటలను పరిశీలించారు ఆయన. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ చెప్పిన పంటలు వేయాలని రైతులను బెదిరించే ధోరణితో కేసీఆర్ మాట్లాడడం దారుణమని మండిపడ్డారు. ప్రతి అంశంలో కేంద్రంపై అభాండం వేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పోతిరెడ్డిపాడు విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నేడు ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు బండి సంజయ్. మీలాంటి చిన్న కెమెరాలు మాకు పనికిరా జరుగుతుంది.
వెనకంగా సీనన్నా కొద్దిగా సీనన్నా ఎనాడి సీరో పటాన్చెరు పట్టణంలో కటిక బస్తీలో నూతనంగా నిర్మించ తలపెట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని కోరుతూ స్థానిక శాసనసభ్యులు గూడ మహేపాల్రెడ్డి జలమండల ఎండీ దానకిషోర్ని కలిసి వినవించారు. సుమారు 64 లక్షల రూపాయల వ్యయంతో కటిక బస్తీలో నూతన పద్ధతిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా అమీన్పూర్ మండలం పటేల్గూడ గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎండీ దానకిషోర్ త్వరలోనే నిధులు కేటాయించేలా ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంట మాజీ ఎంపీ యాదగిరి యాదవ్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీసీ పైపు అది స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ మన జీతం స్ట్రాంగ్ వాటర్ 200 సరిపోతుంది. 200 feet 250 మిల్లీమీటర్ సరిపోతుంది. అది మీరు చెప్పేది స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ అంటారు. అక్కడ మనకు అక్కడ స్టేడియం ఉంది. స్టేడియం వాటర్ స్ట్రాంగ్ వాటర్ వస్తుంది. డ్రైన్ వాటర్ చెప్పింది పర్ఫెక్ట్ కరెక్ట్ అన్నది. కాకపోతే జీటీసీ వాళ్ళు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ 600 ml తీసుకుని బ్యాలెన్స్ అది దాన్ని చేసి మనం ఫెయిల్ చేసేసి ఇంచుమించు నాకు తెలిసిన దానికి ఒక 3 feet డయా 1 meter డయా వేస్తే బాగుంటుంది. అదే 2 meter వేసినప్పుడు డయా వేస్తే దాన్ని ఎక్కడ తీసుకెళ్తారు? ఉన్నది అవుట్లెట్ ఉన్నది. కటింగ్ వస్తే అంటే కటింగ్ ఏముందా? బోట్ అండ్ బీఫ్ రెండు ఉంది. ఆ స్లాట్ హౌస్ కోసం ప్లాన్ చేస్తున్నారు. అది అయిందా? అది స్లాట్ హౌస్ ల్యాండ్ అలాట్మెంట్ దాన్ని డబ్బులు ఇస్తా ఉంది. కట్టేటప్పుడు 2 ఏళ్ళు చేస్తాను. నేను అంత పెద్ద డయా వేయమండి. నేను చెప్పే 1 meter డయా మనం సాధారణంగా వేయము. 1 meter డయా ఎప్పుడు వేస్తామంటే ఎస్టీపీ దగ్గర ఉన్నప్పుడు 1 meter డయా పోతాం. అదర్వైజ్ అన్ని కూడా 300 to 250 mm ఉంటాయి. అది వేస్ట్ మీరేమో దగ్గర ఉన్నది 2 feet డయా ఉన్నది. ఓపెన్ డేట్ ఉన్నది. యావరేజ్ నాకు చేసిన కాడికి 3 feet అంటే 1 meter డయా వేస్తే క్లియర్గా వెళ్ళిపోతుంది. వేస్టేజ్ చేసినా ఏ చేసినా వెళ్ళిపోతుంది. ఇది ఎస్టిమేట్ ఎవరు వేస్తారు మనకు? మన వాళ్ళు వేస్తారు. సర్వే చేసి మ్యాప్ చేయించి మొత్తం ఇప్పుడు ఎక్కడ ఇదైనా ఇది స్ట్రాంగ్ వాటర్ డ్రైనా లేకపోతే ఇది సివరేజ్ డ్రైన్? సివరేజ్ స్ట్రాంగ్ వాటర్ రెండు దాంట్లోనే ఉన్నాయి సార్. రెండు దాంట్లోనే ఉంది. ఇప్పుడు ఇది ఎక్కడ కలుస్తుంది? మళ్ళీ ఓపెన్ డ్రైన్ కలిసి మళ్ళీ కిందికి ఓపెన్ అవుట్లెట్ ఉన్నది. వెళ్ళిపోతుంది. మనకు ఒకటి జిహెచ్ఎంసీ బాక్స్ డ్రైన్ పడుతుంది. అందుకు ఓపెన్ దీని ప్లేస్ లో డెవలప్ సీసీ రోడ్డు శాంక్షన్ అయింది. కొన్ని ఇల్లు తీసేస్తున్నాం. చచ్చిపోతే మన బాడీకి బాగా డైరెక్ట్గా కనెక్ట్ అయిన పరిస్థితి ఉంది. ఇది ఏసీ సీసీ రోడ్ వేస్తే 6 దీన్ని తీసేసి దాన్ని వేయాలంట. తీసేయాలి మొత్తం పాటలు తీసేయాలి. దీన్ని తీసివేస్తే అప్పుడు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ఏమవుతుంది? వచ్చేసేది అవోపా బ్యాంక్ మ్యాన్ చాప్టర్ ఆధ్వర్యంలో దిల్సుకునర్లో విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అవోపా రాష్ట్ర అధ్యక్షులు రమణయ్య మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో పోలీసులకు తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మాస్కులు ధరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అవోపా సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మేము మా అవోపా బ్యాంక్ మ్యాన్ చాప్టర్ తరఫున పోలీసు వారికి చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ఈ పొల్యూషన్ తోటి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎంత మాస్కులు ధరించినా కూడా ఈ ఫేస్ మాస్కులు ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మా యొక్క మెంబర్స్ సహకారంతో, రామ్ గోపాల్ గుప్తా గారి సహకారంతో, ఆంధ్ర బ్యాంక్ రిటైర్ వారి సహకారంతో, ఈ మెంబర్స్ అందరికీ మెంబర్స్ సహకారంతో మేము ఇక్కడ ఫ్లాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా పోలీసు వారిని దృష్టిలో పెట్టుకొని మేము ఈ మాస్కుల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఈ పొల్యూషన్ కోసము. ఎంత మామూలుగా క్లాత్ మాస్కులు పెట్టుకున్నా కూడా ఈ ఫేస్ మాస్కులు ఉంటే కళ్ళకు మంచి చెడ్డగా ఇబ్బంది పడకుండా ఉంటుందనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. మా కార్యక్రమంలో కోవిడ్ 50 రోజుల కార్యక్రమంలో మేము 9 రోజులు అన్నదాన కార్యక్రమం చేశాము. ఈ అన్నదాన కార్యక్రమంలో 6 రోజులు మేము ఎవరికి వాళ్ళకు రెడ్ క్రాస్ ద్వారా మేము రాజ్భవన్లో పంపిణీ చేయడం జరిగింది. మిగతా రోజులు కూడా కొత్తపేటలో, సరూర్ నగర్లో, అంబేద్కర్ కాలనీలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఎక్కడైతే నీడీ పీపుల్ ఉన్నారో వారందరికీ కూడా వలస వేతన జీవులకు, వలసదారులకు అందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. అట్లాగే మే 2వ తారీఖు అమ్మవారి జయంతి రోజున 102 మందికి మేము నిత్యావసర సరుకులు పంపిణీ చేశాము. చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది కూడా. అట్లాగే మే 1వ తారీఖు కార్మిక దినోత్సవ సందర్భంగా మా మిత్రుడు ఎం శంకర్ రెడ్డి అర్ధవీడు ఈఎస్ఏ వారి సహకారంతో 500 మందికి ఫుడ్ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ సుదర్శన్ రెడ్డి గారు, ఎంఆర్ఓ గారు అందరూ ఇచ్చేశారు. మా యొక్క సభ్యులు కూడా చాలా సహకారం ఇచ్చేవారు. ధన్యవాదములు. నా పేరు జిఎన్ఎస్ ప్రసాదరావు. నేను అవోపా బ్యాంక్మెన్ చాప్టర్ సభ్యుడిని. రమణయ్య గారికి చేదోడు వాదోడుగా నా సహాయ సహకారాలు అందిస్తూ ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో ఆయన కూడా అభిమానంగా పిలుస్తున్నారు. నేను కూడా చాలా ఇంట్రెస్ట్గా వచ్చి చేస్తున్నాము. మాకు తోచిన శక్తి మేరకు అన్ని రకాలుగా ఇప్పుడు రమణయ్య గారు చెప్పిన వివరాల ప్రకారం అన్నీ కూడా చేసాం. మళ్ళా చెప్పడం అదే రిపీట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు సహృదయులైనటువంటి మిగతా మెంబర్స్ కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ముందుకు వచ్చి వాళ్ళ సహాయ సహకారాలు కూడా అందించాలని కోరుతున్నాను. నమస్తే. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని పెనుపల్లి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నర్సుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విఎం బంజర్ రాజసాయి మందిరం చైర్మన్ విజయ నర్సారెడ్డి దంపతులు నర్సులకు పళ్ళు అందించారు. అనంతరం ఫ్లోరెన్స్ నైటింగల్ చిత్రపటానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు. ఆసుపత్రి ప్రధాన డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. క్లాత్ అందుకనే మీకు ఈ ఎతికెట్టుకు పట్టుకోవచ్చు. ఒక నిమిషం నర్సింగ్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ సాయినాథుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని, ఎంతో నాకంటే చిన్నపిల్లలు కాబట్టి మీ అందరికీ వంగి నమస్కారం చేస్తాను. ప్రపంచ నర్సింగ్ దినోత్సవం సందర్భంగా 200వ దినోత్సవం సందర్భంగా అందరికీ జన్మదిన శుభాకాంక్షలు. మీరు మమ్మల్ని మా సేవల్ని గుర్తించి మా దగ్గరకు వచ్చి మాకు ఈ సన్మానం చేస్తున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఫ్లోరెన్స్ నైటింగేల్ బర్త్డే సందర్భంగా ఈరోజు నర్సెస్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరము మే 12న ఆమె పుట్టినరోజు సందర్భంగా నర్సెస్ డేగా డిక్లేర్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఐ థింక్ అప్పటి నుంచి తన సేవలు నిర్విరామంగా చేస్తున్నారు.
క్రిమియన్ వార్ సందర్భంగా ఆమె రాత్రి పగలు ఒక ల్యాంప్ పట్టుకొని రాత్రి పగలు సైనికులకు సేవలు చేస్తూ తన జీవితం అంతా అక్కడ చాలా వరకు తన సేవలు అక్కడ అందించారు. చాలామందిని ట్రైనింగ్ కూడా చేశారు. అప్పుడే ఇటు సేవలు అందించుకుంటూ అటు చాలామందికి. నిర్మల్ జిల్లా బైంసా మండలం మహగాం గ్రామానికి చెందిన పోషెట్టి అనే వ్యక్తి అనారోగ్య సమస్యలతో ఈ నెల 11 కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుని మృతి చెందగా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అదే రోజు మృతదేహాన్ని పూడ్చి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. సమాచారం అందుకున్న పోలీసులు శవాన్ని వెలికితీసి అక్కడ పోస్టుమార్టం నిర్వహించి కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే లాక్డౌన్ కారణంగా పోలీసులకు సమాచారం ఇవ్వలేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నట్టు పోలీసులకు తెలిపారు. जनरल वीडियो वाइस మీద పక్క రీడ్ చేసుకుంటారు. వాళ్ళ నుండి అనారోగ్యంతో ఉన్నారు, చాలా ఇబ్బందిలో ఉన్నాడు. తనకు వయసు ఎక్కువై ఇంకోరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఉదయం పూట కిరోసిన్ మీద పోసుకొని కాల్చుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసిండు. ఇమీడియట్గా అతన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ చేయించింది. ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చనిపోయింది. ఇంట్లో 2 ఆడపిల్లలే ఉంటారు, కూతురు మనవరాలు. వాళ్ళకి ఆర్థిక స్తోమత మరియు ఎక్కువ తెలియక కోవిడ్-19 ఉన్నది, దాన సంస్కరణలు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా దాన సంస్కారాలు చేసింది. అది మాకు తెలిసి సూసైడ్ చేసుకోండి కాబట్టి పోస్ట్మార్టం చేయించలేదు కాబట్టి ఈరోజు పోస్ట్మార్టం కార్యక్రమం పూర్తి చేసుకొని తర్వాత కేసును క్లోజ్ చేయాలి. అది ఎలా ఉంటే అలా. 10th రోజు మార్నింగ్ ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. 11th నైట్ ఎర్లీ అవర్స్లో. కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుత ఘటన ఆవిష్కృతమైంది. చివరి ఫలాలు అందుతున్న వేళ గలగల పారుతూ గోదారమ్మ మల్లన్న సర్జికల్ ఫుల్ ద్వారా కొండపోచమ్మకు సాగర్కు బయలుదేరింది. బీడు భూములు గొంతు తడిపేందుకు బిరబిర పరుగులు పెట్టింది. ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు వేలాది మంది పరిసర గ్రామ ప్రజలు తరలివచ్చారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలకు జగన్మాత శంకర్ మల్లన్న స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు బింగి మనోజ్ సహకారంతో యూత్ సభ్యులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మనోజ్ కుమార్ మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో అందరూ స్వీయ నిర్బంధం పాటిస్తూ స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ఈ కరోనా మహమ్మారిని తరిమికొట్టే ప్రయత్నంలో అందరికీ మా వంతుగా సరుకులు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో మొగిలి రాకేష్, మంచాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. मतलब कंटिन्यू దగ్గర
కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాప్లి మండలం చిన్న పుదిల్ల గ్రామంలో జరిగిన హత్య కేసులో 4 వ్యక్తుల్ని అరెస్టు చేశారు పోలీసులు. ఈ నెల 5న జరిగే కళ్యాణ్ దొడ్డి స్థల వివాదంలో బ్రహ్మయ్య అనే వ్యక్తిని దారుణంగా హతమార్చారు. ఈ హత్య కేసులో 4 నిందితులు వెంకటేష్ గౌడ్, తిరుమలేష్ గౌడ్, ప్రసాద్ గౌడ్, రఘునాథ్ గౌడ్లను అరెస్ట్ చేసి ప్యాప్లి పోలీసులు డోన్ సబ్ జైలు రిమాండ్కు తరలించారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణం నందు కరోనా వైరస్ ప్రభావం వల్ల రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సందర్భంగా నాయి బ్రాహ్మణులకు 25 కేజీల బియ్యం, అరటి పండ్లు పంపిణీ చేసింది నాయి బ్రాహ్మణ సేవా సంఘం. ఈ సందర్భంగా సెక్రటరీ శేషుపని మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులు 40 రోజులుగా లాక్డౌన్ కారణంగా డోన్ పరిధిలో నిరుపేదలైన నాయి బ్రాహ్మణ 60 కుటుంబాలకు అధ్యక్షుడు లక్ష్మయ్య సౌజన్యంతో బియ్యం, అరటి పండ్లు పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాయి బ్రాహ్మణ డోన్ నియోజకవర్గ అధ్యక్షుడు లక్ష్మయ్య మరియు గౌరవ అధ్యక్షుడు మల్లికార్జున్, సెక్రటరీ శేషుపని, వైస్ ప్రెసిడెంట్ చంద్ర, రమేష్, ట్రెజరర్ రఘు పాల్గొన్నారు. చూసుకోలేదు అది తీసుకుని వెళ్ళి ఓకే కొయ్యుడు పెద్దమ్మ కర్నూలు జిల్లా డోన్ పట్టణ నాయ బ్రాహ్మణ సేవా సంఘము పాత బస్టాండ్లోని ముక్తేశ్వరాలయంలో సాయంకాలము 3 గంటలకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ముఖ్యంగా ప్రపంచంలో కరోనా వైరస్ ఎక్కువ విజృంభించడం వల్ల మన రాష్ట్రంలో చాలామంది నాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు ఉపాధి కోల్పోయి దాదాపు 46 రోజులుగా పస్తులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని గమనించిన మన ప్రెసిడెంట్ అయినటువంటి లక్ష్మయ్య గారు, డోన్ పట్టణ ప్రెసిడెంట్ అయినటువంటి లక్ష్మయ్య గారు ఏదో ఒక సహాయం చేయాల, మన వారికి ఆదుకోవాలన్న దృక్పథంతో 1 వారం నుంచి అతను ఎవరెవరు షాపులలో కమిషన్ చేసుకుంటున్నారు, ఎవరు ఉపాధి కోల్పోయినారు, ఎక్కువ నష్టపోయిన వారు ఎవరని గమనించి వారం రోజులుగా అందరినీ వివిధ షాపులో కమిషన్ చేసుకునే వారికి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు అందరినీ పిలిపించి దాదాపు 60 కుటుంబాల వారికి ఈరోజు మేలు కల్పించడం జరుగుతుంది. ప్రతి ఒక్క కుటుంబానికి 25 కేజీల బియ్యము, పలహారం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రెసిడెంట్ లక్ష్మయ్య గారు సన్ ఆఫ్ సంద్రపల్లి వెంకటరామయ్య గారి కుమారుడు లక్ష్మయ్య గారు తన సొంత ఖర్చులతో 50 కుటుంబాలకు మేలు చేయడం జరుగుతుంది. ఆయనని సంఘం తరపున అందరము నాయ బ్రాహ్మణ సంఘం సభ్యులందరము అభినందిస్తున్నాము. తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పూడు మండలంలోని రాజులపాలెం వద్ద వరి నాట్లు వేస్తున్నారు. అనంతరం తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి మాట్లాడుతూ తాను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చానని, ప్రతి రైతు కష్టం, కూలీ కష్టం తనకు తెలుసునని, నేడు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మనం పట్టెడన్నం తింటున్నామంటే కారణం రైతేనని, ప్రజలకు బియ్యం, కూరగాయలు, సరుకులు ప్రజలకు పంపిణీ చేస్తున్నామంటే దానికి ముఖ్య కారణం కూడా పంట పండించే రైతని, ఆ పంట కోసం కష్టపడే కూలీల కష్టాన్ని విలువ కట్టలేమని, అందుకే దేశానికి వెన్నెముక రైతు అని పెద్దలు సంబోధించారన్నారు. తాను కూడా ఇక్కడ రైతు కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం తనకు చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు.
కాసు వేணுమా? నాయుడు రాజులపాలెం ఎక్స్ సర్పంచ్ సార్. మనం లేకుంటుంటే డాక్టర్ మీరు ఆయన సైడ్ రా. చెప్పండి ఎలా వేయాలో సార్. సైడ్ రా, సైడ్ రా. సైడ్ ఇటు వెనకాల పెట్టండి, మీరు కూడా పెట్టండి. ఒకసారి వాళ్ళు చూడండి ఫాస్ట్ ఉన్నారు. శ్రీకాళహస్తి పట్టణం 10వ వార్డులో సచివాలయ సెక్రటరీగా పనిచేస్తున్న రాజశేఖర్ అనే వ్యక్తి కరోనా పాజిటివ్గా నిర్ధారించారు వైద్యాధికారులు. బిఎన్ కండ్రిగ మండలం కాటూరుకు గ్రామానికి చెందిన వ్యక్తిగా తేల్చారు అధికారులు. ఇతని కరోనా పాజిటివ్ రావడంతో శ్రీకాళహస్తి మున్సిపాలిటీ ఉద్యోగ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది కాటూరు గ్రామస్తులను అప్రమత్తం చేశారు పోలీసులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరి కృష్ణా నదుల్లో తెలంగాణకు వాటా గురించి గతంలో పోరాడిన వాళ్ళం. రాయలసీమకు అక్రమంగా ఒక్క నీటి బొట్టును తరలించినా ఊరుకునేది లేదన్న ప్రభుత్వ విప్ కర్నై ప్రభాకర్. చెప్పిన పంటలు వేయాలని రైతులను బెదిరించే ధోరణిలో కేసీఆర్ మాట్లాడడం దారుణం. 6 ఏళ్లుగా సీఎం కేసీఆర్ క్వారంటైన్లోనే ఉన్నారని ఎద్దేవా చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. కాళేశ్వరం ప్రాజెక్టులో ఆవిష్కృతమైన మరో అద్భుత ఘట్టం. కొండపోచమ్మ సాగర్కు బయలుదేరిన గోదారమ్మ. జలమండలి ఎండీ దానకిషోర్తో భేటీ అయిన పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని వినతి. నిర్మల్ జిల్లా బైంసా మండలం మహగాం గ్రామంలో పోషెట్టి అనే వ్యక్తి మృతదేహానికి పోస్టుమార్టం. ఆత్మహత్య చేసుకున్న పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంతో రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. రైతులతో కలిసి వరి నాట్లు వేసిన తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి. కరోనా మహమ్మారి విజృంభణ చేస్తున్నా మనం పట్టెడు అన్నం తింటున్నామంటే రైతే కారణమని వ్యాఖ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.